నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం సీఎం జగన్ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ వెల్లడి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనదని, పేద మధ్య తరగతి కుటుంబాల వారికి దీని ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అనేక రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ప్రతి వ్యక్తికి, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేది తీసుకొస్తా. ఈరోజు ఇది నాకు తెలిసినంతవరకు ఈ దేశ రాజకీయాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ అధ్యాయాన్ని తీసుకొచ్చాడని నేను చెప్పగలను. ఎలా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఎలిజిబుల్ తీసుకురావటం అంటే ఈరోజు ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు తనకి రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుంటే 5 లక్షల వరకు చేసి ఆ రోగాన్ని ఆపుతూ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎంతో గొప్పది. 25 లక్షల రూపాయల వరకు అంటే నిజంగా పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆరోగ్య భద్రతని, ఆరోగ్య భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్గా అమ్మాయి రాధిక, ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల పట్ల తెనాలి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి. తుఫాన్ వల్ల పంటలు తడిసి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాటిబండ్ల రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా టౌన్ చర్చి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి నష్టపోయిన ప్రతి రైతుని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలుగడ్డకి, ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండడం మనందరి దౌర్భాగ్యమని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం లేక నిరసన చేపట్టామని రామకృష్ణ తెలిపారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఎటువంటి వంకలు చెప్పకుండా 2200 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని తెలిపారు. రెండో పంటకు రైతులకు విత్తనాలు, పట్టాలు ఉచితంగా ఇవ్వాలని, రంగు మారిన, ముక్కుపోయిన, మొలకలు వచ్చిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని, పంటలను పొలం దగ్గర నుంచి బయటకు తీసుకువెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని పాటిబండ్ల రామకృష్ణ హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇలా ధర్నా చేసి మేము వాళ్ళకి ఇవ్వటానికి కారణం కూడా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే నేను రైతు బిడ్డని అని చెప్పి దాదాపుగా 151 నియోజకవర్గాలు మొత్తం అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేసి రైతుల కోసం నేను పాదయాత్ర చేశానని మాట్లాడాడో ఆయనకి ఫైనల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి ఆలుగడ్డకి ఉల్లిపాయకి తేడా తెలియదు. అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో రైతుకు న్యాయం జరుగుద్ది అనే నమ్మకం మాకు లేక ఈరోజు అధికారులని కనీసం ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఈ రైతుల యొక్క వ్యధ తెలియజేయాలని వారికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇదిగోండి వరి కంకులన్నీ కూడా శుభ్రంగా ఈ విధంగా నారు వేసినట్టు శుభ్రంగా అన్ని చోట్ల కూడా విత్తనాలు మొలకెత్తినాయి. ఇటువంటి వంకలు చెప్పకుండా రైతు ఏదైతే ఆరుగాలం కష్టపడి ఇన్నాళ్ళు పంట పండించాడో ఆ పంట మొత్తాన్ని మద్దతు ధరకే 2203 రూపాయలకి ఎటువంటి వంకలు చెప్పకుండా అంటే ఇది తడిచిందని లేకపోతే ఇది రంగు మారిందని ఇలాంటి వంకలు చెప్పకుండా మొత్తం ప్రతి ధాన్యపు కంకి కూడా 2203 రూపాయల చొప్పున కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నపం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవటం మానేయండి. రైతులకి మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే ఇక్కడ ప్రతి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా వచ్చే పంటకి ఆర్బీకేల ద్వారా విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట ఉందో వీటిని ఎత్తుకోవడానికి గోతాలు, అదేవిధంగా పొలం దగ్గర నుంచి ఈ మార్కెట్ యార్డ్ దాకా లేదా ఎక్కడైతే కొంటారో అక్కడికి ఉచితంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే మీ ఇల్లు ముట్టడించడానికి కూడా ఈ రైతాంగాన్ని వెంట పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం వెనకాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలి రూరల్ గ్రామాలు కానివ్వండి, అదేవిధంగా అర్బన్ గ్రామాల్లో కూడా వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలు చాలా వరకు మేము పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పంట నష్టపోవడానికి తుఫాను కారణం అయితే ఏ విధంగా కాలువలు మన పూడికి తీయకుండా రైతులు మురుగుపోయే అవకాశం లేకుండా చాలల్లో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయో దానివల్ల మరింత నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వదిలి వచ్చే పంటలకైనా సరే ఇవన్నీ కూడా సరి చేసుకుని మరింత రైతులకి సహాయం చేయాలని, అదేవిధంగా ఈ పంట నష్టపరాన్ని కూడా మద్దతు ధరకి ప్రతి రంగుమారిన గింజను కానివ్వండి, మొలకొచ్చిన గింజను కానివ్వండి కూడా ప్రతి కూడా రైతుల వద్ద నుంచి గోతాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచే పొలాల వద్ద కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు కానీ మన తెనాలి ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వినమ్రపూర్వక. ఈ నెల 20వ తేదీ విశాఖపట్నంలో జరిగే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి యువగళం ముగింపు సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20వ తేదీ నారా లోకేష్ బాబు గారు యువగళం ఇన్ని రోజులు అంటే సుమారుగా 3132 కిలోమీటర్లు 19 నియోజకవర్గాలు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాల్లోంచి లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రజల్ని కలిసిన సందర్భంగా ఈ రోజుతోటి పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. దానికి 20వ తేదీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరగబోవు బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తెనాలి నియోజకవర్గం మొత్తం నుంచి వేలాదిగా బయలుదేరాలని కోరుకుంటూ, 2 మా మిత్రపక్షమైన జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని 132 కిలోమీటర్ల దూరం 97 నియోజకవర్గాల గుండగా 21 గ్రామాలని టచ్ చేస్తూ కర్షక, కార్మిక, దళిత, బడుగు, బలహీన వర్గాలని కలుస్తూ వారి యొక్క బాధలు తెలుసుకుంటూ వారి బాధలని నివారణ చేయుటకు ఒక ప్లానింగు ఏర్పరచుకుంటూ తెలుగుదేశానికి నేనంటూ ఒక నాయకుడిగా ఉన్నానని చెప్పేసి
తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపుతున్న మా యువ నాయకుడు పాదయాత్ర రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ముగుతున్న సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రావుబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రేషన్ కార్డు, పింఛన్ తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని రావుబాబు తెలిపారు. అర్జీదారులు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా సచివాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ సంప్రదించాలని రావుబాబు సూచించారు. ఈరోజు సీఎం గారి ఆరోగ్య ట్రస్ట్ కింద మనకి 25 లక్షల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా వీసీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సైమల్టేనియస్గా 2 కూడా చేయడం జరుగుతుంది. అది మనకి వీసీ ఇక్కడ రాకపోవడం వల్ల ఎంపీడీ ఆఫీస్లో మిగతా అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నేను గ్రీవెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఉన్నాను. అది కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైతే ఇందాక 2 రైస్ కార్డ్స్కి ఇష్యూ మీద సలహా ఇచ్చారు. వాళ్ళకి చెప్పి పెట్టడం జరిగింది. అంటే కొలకలూరులో పిల్లల్ని యాడింగ్ కావడం లేదు అంటే అక్కడ నిన్నటిదాకా డిస్ప్లే అసిస్టెంట్ లేరు కాబట్టి రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చారు. ఇప్పుడైనా విఆర్ఓ గారికి అదేవిధంగా అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చెప్పి వాళ్ళు కూడా ఇమీడియట్గా యాడ్ చేయమని చెప్పడం జరిగింది. అలానే 2 హౌస్ సైడ్స్ కోసం వచ్చారు. ఇంకొక ఒంటరి మహిళ పెన్షన్ కోసం వచ్చారు. వాళ్ళకు కూడా ఆమెకి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఎంప్లాయీ, అట్లా ఒంటరి మహిళ అన్మ్యారీడ్ అయినా రాదమ్మా అని చెప్పడం వాళ్ళని పంపించడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా అర్జీదారులు ఉంటే ముందర క్షేత్రస్థాయిలో అర్జీలు తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యవర్తులు ఎవరైనా రకరకాల ఫ్యామిలీ మెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్లు, పాస్బుక్లకి అలాంటి మధ్యవర్తులు కూడా ఎవరైనా కూడా ఆశ్రయించకుండా ప్రత్యక్షంగా మీరే సచివాలయాలు అప్లై చేయండి. అదేవిధంగా ఏదైనా ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మాకు పై అధికారులు తెలియదు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పేర్కొన్నారు. సోమవారం వార్డు పర్యటనలో భాగంగా ఆమె పట్టణ 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. 12 వార్డులో అక్కడక్కడ రోడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, దానివల్ల ప్రజలు కొంతమేర ఇబ్బంది కలుగుతుందని తన దృష్టికి తీసుకొచ్చారని, దానిని సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చైర్పర్సన్ తాడిపల్లి రాధిక తెలిపారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉందని, వాటిని శుభ్రంగా ఉంచుకునేలా స్థల యజమానులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యశోద, పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 40 వార్డులోని భాగంగా ఈరోజు 12వ వార్డుకు వస్తడం జరిగింది. అక్కడ ఈ మురుగు కాలువలు కానివ్వండి, ఈ ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానివ్వండి, ప్రజలు సగం రోడ్డు వేసి ఆపేస్తారని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తడం జరిగింది. మన వర్షాల దెబ్బకి వాళ్ళ ఇళ్లలోకి మోకాళ్ళ లోతు ఈ మురుగు నీరెల్లా వస్తడం జరిగింది. వాళ్ళ బాధ మాకు చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో వాళ్ళు ఆ రోడ్డుని వేసి వాళ్ళు అడిగిన సమస్య తీరుస్తామని త్వరలోనే, అలానే ఈ ఖాళీ స్థలాల వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం. లేకపోతే మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాలి. ఈరోజు 12వ వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వార్డు విజిట్కి వచ్చారు. శానిటేషన్ మీద సమగ్రంగా ఎంక్వైరీ తీయడానికి వచ్చారు. అందులో భాగంగానే 12వ వార్డు వీక్షించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్యలుగా శానిటేషన్ మాకు బాగానే ఉన్న రోడ్లు, డ్రైన్లు ప్రధాన కారణాలుగా సమస్యలుగా పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా నెరవేరుస్తా ఈ మధ్యకాలంలోనే వీటన్నిటిని క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.